హాయ్ హలో నేను మీ జూకూరి మహేష్ హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి బీఆర్ఎస్ లీడర్ బాల్కా సుమన్ గారు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల్లో భాగంగా అతన్ని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ బాల్కా సుమన్ గారిని ఏ యాక్ట్ కింద ఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారు, అవి ఏం చెబుతున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చిస్తే, ఈ బాల్కా సుమన్ గారిని ద ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 అనే యాక్ట్ ద్వారా అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ కింద అతని మీద నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కట్టడం జరిగింది. అయితే ఇతని మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే 326G, 351(3) అండ్ 353(1) అండ్ B, 55 రెడ్ విత్ 61(2) అండ్ ఏ సెక్షన్ల కింద కేసు కట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ లో మనకు ప్రజాధనం, ప్రజా ఆస్తి అనే అంశాన్ని గురించి చర్చిస్తే, ఈ యొక్క ప్రజాధనంలోకి ఏమేమి వస్తాయి, ప్రజల ఆస్తిలోకి ఏ ఏ అంశాలు వస్తాయి అంటే కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రాపర్టీస్ కానీ, లోకల్ బాడీస్ సంబంధించినటువంటి ఆస్తులు కానీ, రవాణా వ్యవస్థలో భాగమైనటువంటి రైల్వేలు, ఈ యొక్క ఆర్టీసీ బస్సులు కానీ, ఈ వాటికి సంబంధించినటువంటి భవనాలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలతో అనుసంధానమైనటువంటి ఏ సంస్థలైనా సరే అవి పబ్లిక్ ప్రాపర్టీలో ఉన్నటువంటి అంశాలు. అయితే ఈ పబ్లిక్ ప్రాపర్టీ ఎందుకు పేర్కొంటారంటే, ప్రజలు పన్నులు కట్టి ప్రజలు ఇచ్చిన డబ్బుల ద్వారా ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ ప్రజా ధనానికి మరి ధ్వంసం చేసిన, ఆటంకం కలిగించిన వాటికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రివెన్షన్ డ్యామేజెస్ ప్రాపర్టీస్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దీనికి ఎవరైనా ఈ పబ్లిక్ ప్రాపర్టీకి చెడు చేస్తే, కీడు చేస్తే ఎక్కువ శిక్షలు పడేటటువంటి 7 years కంటే ఎబవ్ ఉండేటటువంటి నాన్ బెయిలబుల్ అఫెన్స్ ని ఇందులో ఇంక్లూడ్ చేసి బిఎన్ఎస్ ద్వారా కేసు కట్టడం అనేది జరుగుతుంది. అయితే బాల్కా సుమన్ గారు అసలు చేసినటువంటి కామెంట్ ఏంటి, అతను ఏం మాట్లాడాడు అని అంటే, ప్రగతి భవన్ లో ఈ యొక్క సింగరేణి భవన్ విషయం గురించి మాట్లాడుతూ అవసరమైతే సింగరేణి భవన్ ని కూల్చాలి అని, తగలబెట్టాలి అని, అవసరమైతే మనం జైలుకైనా పోవాలి అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రభుత్వ విప్పుగా, బీఆర్ఎస్ లీడర్గా, అదేవిధంగా ఉద్యమకారుడుగా పనిచేసినటువంటి బాల్కా సుమన్ గారు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇవి దావానంలాగా రాష్ట్రమంతా అంటుకోవడంతో అతని మీద నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కట్టడం జరిగింది. అయితే అతని మీద కట్టినటువంటి సెక్షన్లను ఒకసారి చూస్తే 326G అనేది భవనాలని కావాలనే ఉద్దేశంతో ధ్వంసం చేయడం లేదా నాశనం చేయడం అనేది ఈ యొక్క సెక్షన్ చెబుతున్నది. ఆ తర్వాత 351(3) బిఎన్ఎస్ యాక్ట్ ఏం చెప్తుందంటే, తీవ్రమైనటువంటి బెదిరింపులు, ప్రాణహాని గాని, ఆస్తికి నష్టం గాని వాటిల్లిన సందర్భంలో వారి మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు అని, అవసరమైతే మరణశిక్ష గాని, యావజ్జీవ కారాగార శిక్ష గాని, 7 సంవత్సరాలకు పైబడినటువంటి శిక్షను కూడా విధించవచ్చును అని చెప్పేసి ఈ సెక్షన్ చెప్తున్నది. ఇకపోతే ఇంకొక సెక్షన్ ఏంది అని అంటే 353(1) అండ్ B అనే సెక్షన్లు, వాస్తవానికి ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతున్నది. ఎందుకు అనంటే, ఈ యొక్క పైన చెప్పినటువంటి సెక్షన్లలో అతను ధ్వంసం చేయలేదు, కానీ ధ్వంసం చేయాలి అని ప్రేరేపించిండు. ఆ ప్రేరేపించిన దాని గురించి ఈ యొక్క 353(1) B అనేది చెప్తున్నది. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అనంటే, రెచ్చగొట్టే విధంగా ఆస్తికి గాని, ప్రాణానికి గాని హానిని చేయమని చెప్పి రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క మాటలు ఎవరైనా ప్రేరేపిస్తే అది ఈ సెక్షన్ లో భాగంగా ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అయితే ఇంకొక సెక్షన్ ఏం కట్టారు అంటే 55 రెడ్ విత్ 61(2) సబ్సెక్షన్ ఏని కూడా కట్టడం జరిగింది. ఇదేం చెప్తుంది అంటే, తీవ్ర నేరాలకు పాల్పడడం, నేరపూరిత కుట్ర అంటే కాన్స్పిరసీకి సంబంధించినటువంటి అంశాలను కూడా చెబుతున్నది. అయితే
14 రోజుల రిమాండ్ను కోర్టు వారు విధించడము, ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఈ యొక్క బాల్కా సుమన్ అరెస్టును అడ్డుకోవడము, 4 రోజులుగా పోలీసు వారికి సహకరించలేదు బాల్కా సుమన్ గారని చెప్పడము, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిణామాల క్రమంలో ఇతన్ని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధి వాస్తవంగా ఇలాంటి రెచ్చగొట్టే మాటలు చెప్పడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాస్తవం. ఇది వారు స్ఫూర్తిదాయకంగానే ఉండాలి తప్ప ఇలా రెచ్చగొట్టే ధోరణి ఉండొద్దు అని చెప్పేసి విశ్లేషకులు చెబుతున్నటువంటి ప్రస్తుత అంశం.